పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. చేరేవారు లేరు, వెళ్లేవారు లేరు. కొత్త ముఖాలు కనిపించేందుకు అవకాశమేది? బీఆర్ఎస్లో వింత పరిస్థితి ఉందట బాసు. కొంత రాజకీయ ఇబ్బందులు ఉన్నాయని, చేరికలను కూడా అస్సలు ప్రోత్సహించడం లేదని. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ది ప్రత్యేక ప్రస్థానం. ఆ పార్టీ అధినేత కేసీఆర్ది విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి ప్రత్యేకించి పరిచయ వ్యాఖ్యలు అంతకంటే అవసరం లేదు. ముఖ్యంగా బీఆర్ఎస్లో ఉన్న ప్రస్తుత తాజా పరిస్థితి చూస్తుంటే ఆ పార్టీ వచ్చే ఎన్నికలకు పూర్తి స్థాయిలో పుంజుకుంటుందా అనేది ఒక రకమైన డౌట్. ఆ పార్టీలో చేరేవారు ఎవరు లేరు, అలాగని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేవారు కూడా ఎవరు లేరు. అలాంటి వింత పరిస్థితి దాదాపుగా ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పుడే వచ్చిందన్నది నిస్సందేహం. తెలంగాణలో బీఆర్ఎస్లో కొంత అయోమయం నెలకొంది. నేతలు ఆ పార్టీలో చేరేందుకు కూడా ముందుకు రావడం లేదు. బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టడంలో కొంత రాజకీయంగా ఇబ్బందులున్నాయని చెప్పాలి. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ గెలుస్తున్న నమ్మకం లేకపోవడం వల్ల చేరికలు లేవని ప్రత్యర్థి పార్టీలకు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో చేరికలు లేవు, అలాగని వెళ్లిపోయే వారు లేరు. కొనసాగుతున్న వారు కూడా పెద్దగా అంతగా యాక్టివ్గా లేకపోవడం కూడా చర్చనీయాంశమైంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2.5 ఏళ్లు గడుస్తుంది. సహజంగా అధికార పార్టీపై వ్యతిరేకత ఉంటుంది కనుక బలమైన అపోజిషన్ పార్టీలో చేరేవారు ఎక్కువగా ఉంటారు. ఇంతకు ముందుగా ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ముందుగానే వచ్చి చేరుతారు. ఇటీవల జీవన్ రెడ్డి చేరికలు కొందరు ఉదహరిస్తవచ్చు. కానీ కాంగ్రెస్లో తనకు సరైన ప్రాధాన్యత లభించకపోవడం వల్లనే జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. కానీ లేకపోతే ఆయన కూడా చేరేవారు కారన్నది అందరూ ఒప్పుకొని తీరాల్సిన నిజం. జీవన్ రెడ్డిని కాంగ్రెస్లో ఏదో ఒక పదవి దక్కి ఉంటే చేరేవారా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఎవరూ చేరలేదని ఆ పార్టీ నేతలు కొంత సర్ది చెప్పుకున్నా కొత్తగా వచ్చి చేరే నేతలేనన్నది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఉప ఎన్నికలన్నిటిలోనూ ఓటమి చవి చూసిన ఆ పార్టీపై నమ్మకం లేకపోవడంతో పాటు పార్టీ అధినేత కేసీఆర్ బయటకు రాకపోవడం కూడా ఒక కారణమని అంటున్నారు కేటీఆర్. హరీష్ రావులు ఎంతగా ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్నప్పటికీ కేసీఆర్కు వచ్చిన మైలేజీ రాదనేది వాస్తవమని పార్టీ సీనియర్ నేతలే అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు అనేక నియోజకవర్గాల పరిధిలోని నాయకులు కూడా చేరికలను ప్రోత్సహించడం లేదన్న అభిప్రాయం ఉంది. మొత్తం మీద బీఆర్ఎస్లో చేరేవారు లేరు, వెళ్లేవారు లేరు. కొత్త ముఖాలకు కనిపించేందుకు అవకాశమే కనిపించడం లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.